నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. ఈరోజు మన నిజం మీడియా ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూని చేస్తుంది. ఈ భారతదేశంలోనే ఒక సుదీర్ఘమైనటువంటి ఉద్యమం నడిపిన ఎంఆర్పిఎస్ ఉద్యమంలో బలిదానాలు అర్పించి మాదిగ జాతికి ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందించినటువంటి అమరవీరుల కుటుంబాలతోటి మనం ఉన్నాం. వాళ్ళ యొక్క బాధలు, ఇబ్బందులు, వాళ్ళ బిడ్డలని, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఏ విధంగా ఉద్యమంలో కోల్పోయారనేది మనం ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మొదటిగా చెప్పండి సార్, మీరు మీ కుటుంబంలో ఎవరు ఈ ఉద్యమం కోసం చనిపోయారు? మా నాన్నగారు అండి, సిర్రా నాగేశ్వరరావు గారు. సిర్రా నాగేశ్వరరావు గారు. మైక్ కొంచెం దగ్గర పెట్టుకోండి. ఎలా చనిపోయారు మీ నాన్నగారు? ఈ ఉద్యమం పోరాటంలో చనిపోయారండి. అది తన జాతి కోసం ముందుకు వెళ్ళటంలో ప్రత్యర్థులు దాడి చేయటం వల్ల. ప్రత్యర్థులు అంటే ఎవరు? మాల సంఘస్థులండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. మాల సంఘస్థులు, మాల కులానికి చెందినవారు. ఎక్కడ చేశారు దాడి? ఇక్కడ మలకపల్లినండి. మలకపల్లిలో దాడి చేశారు. అంటే ఏంటి, మీకు వాళ్ళకేమన్నా అంతకుముందు వ్యక్తిగత వైర్యాలు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవండి. ఉద్యమంగా ఈయన ముందుకెళ్ళేవాడు. ఆ గ్రామంలో ఉన్న పెద్ద మనిషి తరహాలో ఉండేవాడండి ఈయన. వాళ్ళని వీళ్ళని కూడా పనులు పురమించడం, చేసుకోవడం పెద్ద తరహాలో ఉండేవాడు. రాజకీయం పరంగా కొంతమంది స్వార్థపరులు ఏకమయ్యి మాలనాడని, మహానాడని అలా. ఏ వయసులో, మీకు ఏ వయసు ఉంటుంది అప్పుడు? 12 సంవత్సరాలు ఉంటుంది. 12 సంవత్సరాల వయసులో చనిపోయి, అప్పటి నుంచి మీరు మీ నాన్న చనిపోయిన తర్వాత కుటుంబానికి పెద్దను కోల్పోయారు కదా. అవునండి. ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చాలా ఇబ్బందులు పడ్డామన్నా. మీరు దహన సంస్కారాలకు కూడా కొంతమంది మీ గ్రామంలో మగాళ్ళు కూడా లేనా? అసలు ఎవరు లేరన్న. ఏంటి ఆ సంఘటన ఒకసారి చెప్పండి. ఆ రోజు గొడవలు జరిగిన సందర్భంలోనూ వాళ్ళు కొంచెం పెద్ద ఎత్తులో ప్లాన్ చేసుకుని భూస్వాములు పట్టుకుని అక్కడ ఉన్న కొంతమంది ఆ దళ సభ్యులే బెటాలియన్లో కొంతమంది పోలీసు సహాయం తీసుకుని మన జాతిలో ఉన్న మగవాళ్ళు అందరినీ, మొత్తం మగవాళ్ళు ఎవరు లేకుండా ఊళ్ళో నుంచి తరిమేశారు. తరిమేస్తే అప్పుడు మన జాతిలో అందరినీ తరిమేయబట్టి అందులో ఉన్న 300 మంది మహిళలు కలిపి నాన్నగారిని తీసుకెళ్లి ఖననం చేశారు. మొత్తం ఇంకా మహిళలు? ఇంకా మహిళలు, ఇంకెవరు లేరు. మగాళ్ళు ఎవరు లేరు. మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? మేము కుమారులుగా నేను అక్కడ ఉన్నాను. అన్నయ్యని, చిన్న అన్నయ్యని కూడా తీసుకెళ్ళిపోయారు. మీరు మాత్రం? నేను అమ్మగారి దగ్గర ఉన్నాను. నన్ను ముందు పెట్టి మహిళలు తీసుకెళ్ళి. తర్వాత మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఎంఆర్పిఎస్ నాయకులు ఎవరన్నా మీ కుటుంబం దగ్గర? రాలేదు అసలు ఇంతవరకు రాలేదా? ఎవరో రాలేదన్న. ఓకే. ఈ రోజు మీకు ఎంత ఆర్థికంగా ఎంత సాయం చేశారు? 5 లక్షల రూపాయలు చేశారు. ఎవరిచ్చారు? దామోదర్ రాజనరసింహ గారు. ఓకే. ఈ 5 లక్షలు కాకుండా మీ కుటుంబానికి ఏదన్నా నాయకుడు కానీ, ఏదన్నా రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, ఎంఆర్పిఎస్ వాళ్ళు కానీ ఏమన్నా ఆర్థిక సహకారం చేశారు? లేదన్న, అసలు ఎవరో చేయలేదు. ఎప్పుడూ లేదు. ఎవరో చేయలేదు. ఎవరో మమ్మల్ని గ్యాదర్ చేయలేదు. తర్వాత మేము ఉద్యమం పరంగా పోరాడి ఆయన ప్రాణాలు అర్పించినా కూడా చాలామంది నిందలేసేవారు. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి కూడా మాటలు పొడిసేవారు. ఓకే. చాలా ఇబ్బందులు పెట్టేవారు అన్న. ఇప్పుడు మీరు ఏమన్నా ఉద్యమంలో పనిచేస్తున్నారు? ఎంఆర్పిఎస్ ఉద్యమం? లేదన్న. ఓకే. లేదు, ఉద్యమంలో పనిచేయమని అడిగారు. ఆ ఉద్యమంలో కూడా రాకుండా కొంతమంది అడ్డుపడి లేనిపోని నిందలు వేయటం, ఆ ఎంఆర్పిఎస్లో ఉన్న కొంతమంది నిందలు వేయటం అలాగలా చేశారన్న. ఇప్పటికి ఇంకా కొనసాగిస్తున్నారు. ఓకే. అలాగా చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ మీ పేరన్నా? నా పేరు సిర్రా రాజేంద్ర ప్రసాద్ అన్న. సిర్రా రాజేంద్ర ప్రసాద్. ఓకే. అమ్మ మీరు? సుబ్బలక్ష్మి అండి. సిర్రా సుబ్బలక్ష్మి అండి. మీకేమవుతారు ఆయన? మా ఆయన గారేనండి. భర్త గారు. ఆయన చనిపోయిన తర్వాత పిల్లల్ని సాకడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డానండి. ఇంకెవరున్నారండి పడతారు? ఏం చేస్తుంటారు మీరు? ఏ కూలి పని ఉన్నా కూలి పనికి వెళ్తానండి. పని ఉన్నా వెళ్ళి కష్టపడి బాగా చిన్నోడు అండి నా చిన్న కొడుకు. ఎంతమంది అమ్మా పిల్లలు మీకు? 4 పాప, 3 మగోళ్ళునండి. పాప పెద్దది, 3 మగోళ్ళు చిన్నోళ్ళు అండి. వాళ్ళలోకి బాగా చిన్న పిల్లోడు ఈ పిల్లోడేనండి. మీకు సుమారుగా పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి చనిపోయాడు మీ భర్త గారు? పెళ్ళైన సంవత్సరానికి ఎన్నో పిల్లలు చిన్నవాళ్ళు చిన్న కనుక వస్తున్నారండి. అంతే. 48 సంవత్సరాలు వయసు. అప్పటి నుంచి మీరు ఎక్కడ కష్టం మీదే. మిమ్మల్ని ఎవరు మీ ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ, ఆదుకున్న వాళ్ళు కానీ ఎవరు లేరండి. అంటే నాకు తల్లి తండ్రి లేరు, నెత్తి మీద నీడ లేదు, అన్నదమ్ములు లేరండి. ఏదో ఒక తమ్ముడు ఉన్నా చూసేవాళ్ళు కాదు. వాళ్ళ పిల్లలు కాలవాళ్ళే. ఇంకెవరిని దారి అంగట లేదండి. ఈ రోజు మీకు ఈ రోజు వరకు కూడా అలాగే కష్టపడి బిడ్డలను అలాగే చూసుకుంటున్నాను. తెగులు వచ్చినా, రోగం వచ్చినా, నాకు వచ్చినా, పిల్లలకు వచ్చినా, ఎవరికి వచ్చినా, ఏది వచ్చినా అలాగే పడుతున్నారండి. మీరమ్మా? మౌనిక సార్. ఎవరు మీ కుటుంబంలో ఎవరు చనిపోయారమ్మా? మా నాన్న. పేరమ్మా? ప్రభాకర్. ప్రభాకర్ గారు. ఎలా చనిపోయారు?
నాకు తెలియదు సార్, నేను 5 months పాపని, కానీ చెప్పిన వాళ్ళు కిరోసిన్ పోసుకొని చనిపోయినారని తెలుసు. మీ నాన్నగారు చనిపోయినప్పుడు మీకు 5 నెలలే. మీరు ఎంతమంది పిల్లలు? నేను ఒక్కదాన్ని ఇంకా. నువ్వు ఒక్కదానివే. ఓకే. మీ అమ్మగారు ఉన్నారమ్మా ఇప్పుడు? ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది, 2 years అయింది. ఓకే. మీ నాన్నగారు చనిపోయినప్పుడు 5 నెలల పాపవు నువ్వు. అప్పటి నుంచి మొత్తం ఇక అమ్మగారే మిమ్మల్ని అమ్మే చూసుకుంది. అమ్మకి మందకృష్ణ సారు అప్పుడు నాన్న చనిపోయినప్పుడు జాబ్ ఇప్పించింది మమ్మల్ని హాస్టల్లో మాటి వర్కర్గా. అది చేసుకుంటూ నన్ను చదివించింది. నాది BA ఫార్మసీ 2nd year డిస్కంటిన్యూ అయింది. ఇంకా తర్వాత అమ్మకి హార్ట్ ప్రాబ్లం వల్ల అమ్మ చనిపోయి పెళ్లి చేసింది. ఇంకా ఎంత వస్తాయి అమ్మా అమ్మకి నెలకి? అంటే అప్పుడు అమ్మకి ఏమో హాఫ్ కాస్ట్ కిందే సార్. మొన్న జగన్ ప్రభుత్వం నుంచి 15,000 వస్తుంది ఇంక అంతే. అందులో 2,000 అది PF కట్ అవుతుంది. అది కూడా 1 సంవత్సరమే వచ్చింది అంతే. ఇంకా అప్పటి నుంచి ఎంత వచ్చేది నేను తెలియదు. ఒకసారి 6,000, 7,000, అది కూడా నెల నెల రాదు, 5 నెలలకు ఒకసారి అలా వస్తుంది. ఓకే. ఇప్పుడైతే అమ్మగారు కూడా లేరు. మీకు ఆ కుటుంబానికి ఎవరన్నా నాయకులు కానీ ఎవరన్నా ఆర్థికంగా ఏమైనా సాయం చేశారమ్మ గతంలో? నేను పెద్దగా అయినప్పటి నుంచి అయితే ఎవరు రాలేదు. ఇంతకుముందు ఇంకా అమ్మకి జాబ్ ఇప్పించినది ఇంకా అదే సార్. ఇంకేది ఇప్పుడు ఎంత ఇచ్చారమ్మా? ఇప్పుడు సార్ అయితే 5 లక్షలు ఇచ్చారు సార్. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఏదన్నా జాబ్లో ఉన్నావా? అడుగుతున్నాను సార్, అది జరుగుతుంది సార్. ఇంకా నీ పేరు ఒకసారి? మౌనిక సార్. మౌనిక గారు. మీరమ్మా? నా పేరు జి మౌనిక. మా మమ్మీ పేరు భారతి. భారతి గారు. భారతి. తను ఉద్యమం చేస్తూ చనిపోయింది. ఎలా చనిపోయారమ్మా? ఈ తోపులాటలలో పోలీస్కి ఇంకా వాళ్ళ కార్యకర్తల మధ్యలో ఆ సంఘర్షణలో చనిపోయింది అక్కడే. ఎంతమంది అమ్మా మీరు పిల్లలు? నేను ఒక్కదాన్ని. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు అంటే లేబరే, చనిపోయారు. తను కూడా 1 year 1.5 year అవుతుంది తను కూడా చనిపోయి. నా పెళ్లి కాకముందుగా మా మమ్మీ చనిపోయింది. మీ నాన్నగారు మామూలు పని చేస్తూనే ఉండేవాళ్ళు. మీకు గతంలో ఎవరైనా ఆర్థికంగా సహకారం అందించారా? ఎవరు చేయలేదు సార్, ఎవరు చేయలేదు. నాకు ఎటువంటి సహాయం చేయలేదు. అంటే మీ కుటుంబ నేపథ్యం మీకు ఏమైనా ఆస్తులు అట్లా ఉన్నాయా లేకపోతే? లేవు, మాకు ఎటువంటి ఆస్తులు లేవు. ఎక్కడన్నా ఎవరన్నా నాయకులు రావడం కానీ ఏదైనా? అలాంటివి అప్పుడు మీ అమ్మగారు చనిపోయినప్పుడు కేసీఆర్ గారు ఏదో ఒక 30 లక్షలు జాబు అనౌన్స్ చేశారు, అవి ఇవ్వలాగా? అనౌన్స్ చేశారు సార్. 25 lakhs అమౌంట్ ఎక్స్క్రీషియా. ఇందులో ఇంకా ఒకరికి ఉద్యోగం అని అనౌన్స్ చేశారు సార్. కానీ మాదిగా మందకృష్ణ దగ్గర ఎప్పుడైతే నేను వెళ్ళాను, మా అమ్మ శవాన్ కోసం వచ్చా, నువ్వు డబ్బుల కోసం మీ మమ్మీ దగ్గరకు వచ్చావా అని నన్ను అక్కడి నుంచి పంపించేసి, మా మమ్మీ చావుడని చూడనివ్వలేదు. నువ్వు డబ్బుల కోసమే మీ మమ్మీ దగ్గర నువ్వు ఏడుస్తున్నావా అని అన్నారు సార్. నిన్ను? అవును. నువ్వు అక్కడి నుంచి వచ్చేసావా? అక్కడి నుంచి నేను పంపించేసా సార్. తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా కలిసే ప్రయత్నం? కలవడమ్మా అసలు నా ఫేస్ కూడా అతనికి తెలియదు సార్. అసలు ఎప్పుడు కలవలేదు నన్ను, ఇంతవరకు నన్ను పరామర్శించలేదు. నువ్వు ఎలా ఉన్నావు అడగలేదు. అసలు నా గురించి మీకు గవర్నమెంట్ శాంక్షన్ చేసిన అమౌంట్ అమౌంట్ అందులో నుంచి నాకు 5 లక్షలు మాత్రమే వచ్చాయి. అది కూడా 2 years తర్వాత వచ్చాయి సార్. నాకు ఉద్యోగం రాలేదు సార్ నాకు. ఇంకా అంతేగాని MRPS నుంచి కానీ మందకృష్ణ ఎటువంటి సహాయం నాకు జరగలేదు సార్, ఎటువంటి సహాయం చేయలేదు సార్. ఈ రోజు ఎంత ఇచ్చారమ్మా? ఈ రోజు 5 లక్షలు ఇచ్చారు సార్. మీ కుటుంబంలో కావేరి దామోదర్ వాళ్ళ వైఫ్. నాకు 4 పిల్లలు. ఓకే. ఏం చేస్తున్నారు పిల్లలు? పాప SI. పెద్ద పాపనా? పెద్ద పాప. 3 బాబులు చదువుకుంటారు. చిన్న ఉన్నప్పుడు చాలా కష్టపడ్డా నేను. గాంధీ భవన్లో చనిపోయిండు ఆయన. నాకు ఇంట్లో కూర్చోబెట్టి మంచిగా చూసుకున్నాడు. అప్పటి నుంచి ఏ లోటు లేకుండే. ఆయన చనిపోయిన తర్వాత మస్తు కష్టాలు పడ్డా నేను. కొంచెం పాసలు దొంగకుంటా, అది దొంగకుంటా, చాలా కష్టపడ్డా నేను. అది కష్టం నడిది నాకే తెలుసు కాబట్టి పిల్లల్ని 4 పెద్దగా చేసుకున్నా. పాపను చదివించడానికి ఎవరన్నా ఆర్థిక సహకారం చేశారమ్మా? ఎవరు చేయలేరు. మీ కష్టంతోనే. ఇప్పుడు ఎలా ఉంది కుటుంబం పరిస్థితి? ఇప్పుడు మాకు షటర్ ఉంది. సార్ కూడా ఇచ్చిండు. ఎవరు? ఈయన దామోదర్ సార్. అంటే అంతకు ముందు ఇచ్చారా? అంతకు ముందు ఇచ్చారు. ఓకే. ఇప్పుడు కాకుండా గతంలో ఇచ్చారు. ఏమి ఇచ్చారు గతంలో? షటర్ ఇచ్చిండు. ఓకే. ఉట్టి అది భూమిలాగా ఇచ్చిండు. మొత్తం దానిపైన చేసుకోవడానికి నేను కొంచెం అప్పులాగా తీసుకున్నా, వేరే వాళ్ళతో వచ్చి తీసుకొని అది కొంచెం పైకి లేపుకొని షటర్ చూసుకున్నా. ఇప్పుడు పాపకు మ్యారేజ్ అయిందమ్మా? అయింది. ఇప్పుడు మీ కుటుంబానికి పోషణ ఎట్లా? ఇప్పుడు అదే షటర్ పైసలు వస్తే దాంతోనే నడుస్తుంది. ఇంకెవరన్నా మీకు సాయం చేస్తారా? చేయలేరు. మందకృష్ణ మాదిగ గారు కానీ? నాకు అసలు చనిపోయిందంటే ఇప్పటి వరకు అస్సలు రాలేడు.
మీ ఇంటికి కూడా ఇప్పుడు అస్సలు రాలేడు. నాకు ఒక అన్నలాగా ఒక పిల్లల మేనమామలాగా చూసుకుంటా అని చెప్పిండు. ఇప్పటి వరకు రాలేడు అస్సలు. అదే బాధపడుతున్నాయి. ఇంక ఎవరన్నా వేరే రాజకీయ నాయకులు కానీ ఎవరు రాలేదు. ఎవ్వరు రాలేదు. దామోదర్ గారు చేశారు. మళ్ళీ ఈరోజు ఈరోజు ఒక 5 లక్షలు దామోదర్ సారే చేసిండు మాకు. చాలా కృతజ్ఞతలు. ఓకే అమ్మా. ఇంకా చెప్పండి సార్, మీరు చెప్పండి. పట్టుకోండి చెప్పండి. నా పేరు పొన్నాల యాదయ్య. మరి వాళ్ళ సురేందర్ మాదిగ తల్లి పొన్నాల గంగమ్మ. అయితే మా సురేందర్ మాదిగ ఏదైతే మందకృష్ణ మాదిగ చేసే ఉద్యమంలో పనిచేసేవాడు ఉండేవాడు, జాతి కోసం పనిచేసేవాడు. కానీ 2009లో గాంధీ భవన్ ఘటన సురేందర్ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గాంధీ భవన్కి వెళ్ళి మరి మంటలల్లో తగలబడి చనిపోయాడు. ఆయనతో పాటు దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ ముగ్గురు చనిపోయినారు ఒకటే ఇన్సిడెంట్లో. ఇంకా ఆ సావు రోజు సురేందర్ మాదిగ దినాల రోజు లక్షలాది మంది వచ్చి పరామర్శించారు మమ్మల్ని. అట్లాగే మందకృష్ణ మాదిగ కూడా వచ్చిండు. అనేక వాగ్దానాలు చేసిండు మాకు. ఏం చేశాడు అన్న? ఏం వాగ్దానాలు చేశాడు? మీ కుటుంబానికి నేను సురేందర్కు బదులు నేనే ఒక పెద్ద కొడుకు లెక్కుంటాను మా తల్లిదండ్రులకి వాగ్దానం చేసిండు. మరి నాకు సురేందర్ తర్వాత 3 బిడ్డలు. మా బిడ్డలకు ఏం వాగ్దానం చేసిండు? నీకు నేను పెద్దన్న లెక్కుంటా, సురేందర్ లోటు లేకుండా మీరు మర్చిపోయే విధంగా నేను ప్రవర్తిస్తా. మీరు ఒక ఫోన్ కొట్టినా చాలు, మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మేము సీమలు వాలిపోయినట్టు వాలిపోతాం, నేను కానీ మా కార్యకర్తలు కానీ. మీరు ధైర్యంగా ఉండండి. మళ్ళా సురేందర్ మాదిగకు ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో అన్ని విగ్రహాలు పెట్టిస్తా, కాంస్య విగ్రహాలు. ఏదైతే మేము బస్తీలో మురళీధర్ బాగ్లో ఉండేవాళ్ళము, ఆ బస్తీ ల్యాండ్ మొత్తం కబ్జా చేసేసి ఇక్కడ పార్క్ కట్టిస్తా, సురేందర్ మాదిగ పేరు మీద ఒక ఫౌండేషన్ పెడతా, జ్ఞాపకం మారుతాము. అట్లా ఇంకా అనేక చేసిండ్రా. మరి అవన్నీ చేసిండ్రా అన్న? అందులో ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు సార్. ఏది? ఆయన చేసిన వాగ్దానాలు ఏది నెరవేర్చలేదు ఇప్పటి వరకు కూడా. మా 16 ఏళ్ళు అవుతుంది మరి చనిపోయి సురేందర్ మాదిగ. ఇప్పుడు ఫస్ట్ వస్తే 17వ సంవత్సరం అవుతుంది. చనిపోయినప్పుడు వచ్చిందంటే ఇంతవరకు మా కుటుంబ సభ్యులను పరామర్శించి ఏనాడు రాలే. ఏమన్నా ఆర్థిక సాయం ఏమన్నా చేశారా సార్? మాకు ఒక 10 రూపాయలు కూడా మందకృష్ణ మాదిగ నుంచి మాకు రాలే ఇప్పటి వరకు కూడా. సరే, అదంటే సెకండ్ ఇష్యూ. ఏది మీరు ఎప్పుడన్నా కలవడం కానీ ఆయన్ని కలిసే ప్రయత్నం కానీ? కలిసిన. ఇంకొకటి, మా పెద్ద 3 బిడ్డల పెళ్ళిళ్ళు కూడా చేస్తాం. మా బిడ్డలు పెళ్ళిళ్ళు కూడా నేనే చేస్తా. మీకు ఎలాంటి అంటే సురేందర్ గారి కన్నా చిన్నోళ్ళ బిడ్డలు? ఆ 3 చెల్లెంలే సురేందర్ మాదిగ. బిడ్డల పెళ్లి చెప్తే కూడా నేనే చేస్తాను నిలబడి, మీకు ఒక అన్న లెక్క. అంటే మేమేం చేసినాము, పెద్ద బిడ్డ పెళ్ళి అయినప్పుడు సురేందర్ మాదిగ ఉండే, అది ఓకే అయిపోయింది. సురేందర్ మాదిగ లేనప్పుడు 2వ బిడ్డ మ్యారేజ్ అవుతుంది. ఇక మేము పోయి చెప్పినాము, 3 నెలల ముందే చెప్పినాము మందకృష్ణ మాదిగ, అయ్యా మరి ఇట్లా సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకుంటున్నాం అంటే, అట్లా కాదే, మీకు అన్ని నేను ఏర్పాటు చేస్తా, మీరు చింత చేయకుండ్రి అని మా ముందే ఒక కార్యకర్త దండు సురేందర్ అని మా ఏరియాలో ఉంటాడు హైదరాబాద్లో. ఆయనకు మా ముందే ఫోన్ చేసి చెప్పిండు, దండు సురేందర్ మొత్తం ఏర్పాట్లు చేసి ఆ పెళ్ళిది సురేందర్ మా 2వ చెల్లె పెళ్ళి అవుతుంది, ఒకవేళ నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా కూడా, ఎన్ని పనులు ఉన్నా కూడా అవన్నీ క్యాన్సిల్ చేసుకొని నేను పెళ్ళికి అటెండ్ అవుతా అని చెప్పిండు. భోజనాల ఖర్చుతో సహా నాయే ఉంటాయి, ఎలాంటి బెంగ పెట్టుకోకూడదు మాకు ధైర్యం ఇచ్చిండు. కానీ ధైర్యం ఇచ్చిన తర్వాత ఎవరికైతే ఈ అప్పచెప్పిండో పెళ్లి ఏర్పాట్లు చేయని, ఆయన స్విచ్ ఆఫ్ పెట్టేసిండు ఫోన్. ఇంకా 2 రోజులే 2 రోజులే ఉంది ఇంకా పెళ్ళి. ఎవరికైతే బాధ్యత ఆయన ఫోన్ లేపట్లేదు, ఈయన అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడని చెప్పినాడు. ఈయన అనుచరుడు సౌలు, అప్పుడు ఆయన ఉండే నాయుడు నంబర్ ఉండే, నాయుడుకి ఫోన్ చేస్తే అన్న లేడు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడు, ఆ రోజు మాత్రం వస్తాడు పెళ్ళికి అని చెప్పినారు. ఇంకా తీరా సమయానికి అదే రోజు ఇక తాళి కూడా కడుతున్నారు.
మందకృష్ణ లేడు, 10 రూపాయలు కూడా సాయం లేదు. సరే ఆయన అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడు, వాళ్ళ కార్యకర్తల దగ్గర ఒప్పుకున్నట్టు ఏమన్నా పంపాలి కదా, అది లేదు. కార్యకర్తలు కూడా ఎవరు దాదాపుగా పెళ్లికి రాలే. ఆయన అనుచరులు 2-3 వచ్చిండ్రు, మిగతా వాళ్ళు ఎవరు రాలే, పట్టించుకోలే. మరి మా ధైర్యం మీదే బతుకుతున్నాం. ఆ పెళ్లి నా మంచితనంతో మళ్ళీ అప్పటికప్పుడు అప్పు తెచ్చిన మా తెలిసిన వాళ్ళ దగ్గర. వాళ్ళు 5 లక్షలు అప్పిచ్చారు. పెళ్లి ఉందంటే ఎత్తిపోతా సార్, పెళ్లి మందకృష్ణ మోసం చేసి పెళ్లి చేస్తా అని ఈ విధంగా చేశాడు. అంటే నాకు చిన్నప్పటి మిత్రుడు ఉండే నా ఫ్రెండ్. అయితే వాళ్ళు రాజ్పూత్లు. ఆయన ఇంటికి పోయి సాయం అడిగితే పెళ్లి ఆగిపోయేటట్టు ఉందని 5 లక్షలు అప్పుడప్పుడు ఇచ్చిండు క్యాష్. దాంతో నా 2వ పెళ్ళి సక్సెస్ చేసుకున్నా. సరే ఆ రోజు రాలే. మళ్ళీ ఎప్పుడన్నా 1 వీక్ తర్వాత మాకు వచ్చి కలిసేది ఉండే, చేసేది ఉండే. నెల తర్వాత కలిసేది చేయలేదు. అప్పటికి ఇంకా కూడా రాలే. అది అట్లయింది. అప్పులైతే తీరుపుతున్నాం ఇంకా కూడా. మా 2వ మ్యారేజ్ అమ్మాయిది. ఈలోపు మళ్ళీ 3వ అమ్మాయిది కూడా ఫిక్స్ అయిపోయింది. 3వ అమ్మాయి కూడా ఆయన యథావిధిగా చెప్పినాం పోయి. అది కూడా అన్నాడు మేము చేస్తాంలే, అదేం లే. అప్పుడు అంటే అయిపోయింది, నేను సాయం చేయలేదు 2వ అమ్మాయికి, ఇప్పుడు మాత్రం చేస్తా అన్నాడు. ఇది కూడా అదే మోసం చేసిండు. పెళ్లి కూడా రాలే. 3వ అమ్మాయి కూడా 10 రూపాయలు సాయం చేయలే. ఇంకా ఏమున్నా అప్పటి నుంచి గుండె ధైర్యం చేసుకుని అప్పులు సప్పులు చేసి 2 పెళ్లి చేసేసిన. ఆ పెళ్లిళ్ళు కూడా ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ కడుతున్నా. ఇంకా ఆమె చిన్న ఉద్యోగం చేస్తుంది సీపర్ టైప్ లా, సీపర్ లెక్క. ఉద్యోగం ఏమన్నా ఇప్పించారా మీకు? ఉద్యమం మీ సొంతగానే ఏమి పేలే. మీకు ఉన్న ఒక్క కొడుకుని ఉద్యమంలో కోల్పోయారు. మీకు ఎలాంటి సహకారం అందించలేదు, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది సార్. ఆయన ఇష్యూ మీదనే, మందకృష్ణ మాదిగ ఇష్యూ మీద ఎట్లా ఉందంటే, సరే ఉన్న ఒక్క కొడుకు చనిపోయాడు, ఇదొక మా తల్లిదండ్రులకు సహజమే బాధ ఉంటుంది. 2వది ఏమున్నది, ఈయన మాకు దూరం పెట్టి నెగ్లిజెన్స్ చేస్తున్నాడు ఈ మందకృష్ణ. ఆయన ప్రవర్తన వల్ల కూడా ఇంకా సగం కుంగిపోతున్నాం. ఆ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు. 3వది ఏంది, ప్రాణం పోయినందుకు ఆ నిర్లక్ష్యం. అదేంది, లక్ష్యమన్న వాళ్ళని నెరవేరలేదు సురేందర్ మాదిగ. ఈ 3 బాధలు మాకు ఈ 17 సంవత్సరాల నుంచి కుంగదీస్తున్నాయి. అయినా మా సొంత బలం మీద బ్రతుకుతున్నాం, సొంత ధైర్యమే బతుకుతున్నాం, కాయ కష్టం చేసుకుంటా ఇంతవరకు వచ్చినాం. మరి మొన్న వర్గీకరణ అయినా ఇంకొకటి, మా అభిమానులు కార్యకర్తలంతా మా బస్సు ముంగట ఓ సర్కిల్ మీద మెయిన్ రోడ్ మీద సురేందర్ మాదిరి విగ్రహం కట్టిండ్రు, కంట్రిబ్యూషన్ చేసుకొని. మా సైడ్ నుంచి తప్పు లేకుండా ఆ రోజు కూడా చెప్పినాం మందకృష్ణకి, అయ్యా మా వాళ్ళ అభిమానంతో కార్యకర్తలంతా విగ్రహం కట్టి మీరు ఇనాగ్రేషన్కి రండి. అక్కడ కూడా రాలే. విగ్రహం ఇనాగ్రేషన్ కూడా రాలే. ఆయనకి నమ్మిన బంటు కదా, అంత ఇది మరి నమ్మిన బంటు. మరి ఎక్కడ ఆయన మనసులో ఏం పెట్టుకుండో మా కుటుంబాల విషయం మీద అదైతే నాకు తెలియదు. నమ్మిన బంట వర్ణించలేము. అసలు నమ్మిన బంట ఉండే ఆయనకు. మా తల్లిదండ్రులు ఎవరన్నా తిడితే కూడా ఏమనేవాడు కాదు. అది ఉండదు అంతా పబ్లిక్లో. ఎంఆర్పిఎస్ కార్యకర్తలలో చర్చ ఉంది ఇది. కానీ మాట వరుస కన్నా మందకృష్ణకి ఏమనంటే అప్పటికప్పుడు వాడిని తిట్టి కొట్టేవాడు. అంత అభిమానం ఆయన మీద పెంచుకున్నాడు. ఆ అభిమానం తగ్గట్టు ఈయన ఇట్లా ఎందుకు మారిండో అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ఆయన పొరపాటు మనం మా త్యాగం చేసింది అన్యాయమైందా, లేదు మా కుటుంబ సభ్యుల నుంచి ఏమన్నా ఉన్నదా తప్పు, లేకుంటే మేము చేసిందే నేరమా, సురేందర్ మాదిగా త్యాగం చేసిందే నేరమైందా జాతి కోసము. ఆయన అట్లా ప్రవర్తన మా విషయంలో ఎందుకు అట్లా ప్రవర్తిస్తుండే మందకృష్ణ మాదిగా, అది మాకు అర్థమవుతుంది. ఇప్పటికి కూడా అర్థమవుతుంది. ఇంకెవరన్నా కమ్యూనిటీ నుంచి ఎవరన్నా లీడర్స్ మీకు హెల్ప్ చేశారన్నా? స్టార్టింగ్ చనిపోగానే మొట్టమొదట 2009లో ఇన్సిడెంట్ జరిగింది. ప్రప్రథమంగా మాకు అమరవీరుల కుటుంబాలకు గుర్తించినటువంటి వ్యక్తి ఆనాటి డిప్యూటీ సీఎం, ఇప్పుడు ఈనాటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహనే మాకు ఫస్ట్ గుర్తించాడు. వెరీ గుడ్. 2009లోనే ఒకటే అయ్యారు. ఎట్లా గుర్తించాడు, మాకు అప్పుడు మార్కెటింగ్ శాఖ కూడా ఉండే దామన్నది. అందులో మాకు గుడిమల్కాపూర్లో మల్గీలు ఇచ్చారు, షాపులు ఇచ్చారు, అలాట్మెంట్ చేశారు. 3 కుటుంబాలకు ఇచ్చిండ్రా? మా 3 కుటుంబాలతో పాటు ఇంకా 11 మందికి ఇచ్చారు. మాదిగలే ఇప్పుడు విజయ్ కుమార్ కూడా ఉన్నాడు. ఇట్లా 14 మల్గీలు అలర్ట్ చేస్తే అందులో కూడా సాధక బాధలు చాలా ఉన్నాయి. ఆ షాప్ ఇచ్చిన తర్వాత షాపుకి ఏంటంటే 50,000 అది కట్టాలి, లైసెన్స్ ఫీజు కట్టాలి. ఆ లైసెన్స్ ఫీజు అంతా ఓకే చేసిండు దామోదర్ రాజనరసింహ. చేసినాక 50,000 మా దగ్గర లేవు 3 కుటుంబాల దగ్గర.
ఇదే మందకృష్ణ మాదిగ అన్నకు ఫోన్ చేసి చెప్పినాం, అన్న ఇప్పుడు దామన్న అంటే మాకు సాయం చేస్తున్నాడు, ఆ 50,000 ఫీజు కట్టాలంట లైసెన్స్ది, మరి అవి కూడా లేవు, మాకు ఏదన్నా సాయం చేయ అంటే నన్ను టెలిఫోన్లో బెదిరించాడు బాగా. ఏమని? ఇంకోటి చెప్పేది ఉంది దానికన్నా ముందు. దేవయ్య మాదిగా ఉండే, దేవయ్య మాదిగా ఉంటే ఒక కార్యకర్త వెల్విషర్ సురేందర్ మాదిగా అని చేరుడు ఉండే, ఆయన నాకు ఫోన్ చేసిండు, నాకు కాక దేవయ్య మాదిగ దగ్గర 4 లక్షల చెక్కులు వచ్చినాయి, ఒక దాత పెద్ద ఆయన ఇచ్చిండు మీ కుటుంబాలకి ఇవ్వమని, అవి దేవయ్య మాదిగ దగ్గర ఉన్నాయి, నువ్వు దేవయ్య మాదిగ ఇంటికి పోయి అడుగు కాక అని నాకు ఫోన్ చేసాడు. ఎవరు? ఓ కార్యకర్త. ఇది నిజమా కాదా అని అప్పుడప్పుడు మేము ఇద్దరం దేవయ్య మాదిగ ఇంటికి పోయినాం, రామ్నగర్లో ఉంటాడు ఆయన. వచ్చి దేవయ్య మాదిగ మాతో మాట్లాడాడు, నిజమేనే 4 లక్షల చెక్కులు ఒక పెద్ద ఆయన ఇచ్చిండు మీ కుటుంబాలకి ఇవ్వమని. ఆ నాయుడు వచ్చి ఇప్పుడే తీసుకెళ్ళిండు మందకృష్ణకి ఇచ్చేసిండు చెక్కులు అని చెప్పాడు. నాయుడు ఆయన అనుచరుడు, నాయుడు అనే అతను కృష్ణమాదిగ గారు అనుచరుడు. ఇచ్చి నాయుడు చెక్కులు పట్టుకపోయిండంట దేవయ్య మాదిగ దగ్గరికి, పట్టుకపోయి మందకృష్ణకి ఇచ్చాడు. ఇచ్చిన నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు, నా నంబర్ కూడా ఉంది, పిలిస్తే ఆయన కూడా వస్తాడు ఐ విట్నెస్గా. ఈ 4 లక్షలు తీసుకున్నాక అప్పటికే 8:30 అవుతుంది ఈవినింగ్లా. ఇంత రాత్రి ఎందుకు ఫోన్ చేయాలని తెల్లారి నాయుడుకు ఫోన్ చేసిన. ఇంకా నాయుడు ఏమన్నాడు, నిజమేనే 4 లక్షలు వచ్చినాయి, ఇగో కృష్ణానికి ఇచ్చిన ఆ చెక్కులు, మీరు మాట్లాడండి కృష్ణాతో నాకు ఫోన్ ఇచ్చాడు నాయుడు. ఇక అక్కడి నుంచి ఎట్లా వస్తుంది మాట అంటే మందకృష్ణది, ఏంది నువ్వు సురేందర్ మాదిగ తండ్రివాణి ఊకుంటున్నా పరిణామాలు సీరియస్గా ఉంటాయి, మాకు లక్షలాది డబ్బులు వస్తాయి మా సంస్థకు ఎంఆర్పిఎస్కు, అన్నీ మీకు ఇవ్వాలని ఉందా, ఫోన్ పెట్టేసాయి అని బెదిరించాడు. కామ్ అయిపోయాను. మళ్ళీ ఈ మాట ఎవరు చెప్పకుండా మళ్ళీ అదే దామోదర్ రాజ్ నరసింహ దగ్గరికి పోయినాం, సెక్రటరియట్లో కలిసిన. ఇక మా దగ్గర 50,000 లేదు సార్, మళ్ళీ రాగట్టి సత్యం కూడా చెప్పినాం, 50,000 అన్న మందకృష్ణ దగ్గరికి వెళ్ళి మాకు ఇప్పి లైసెన్స్ ఫీజు కట్టేది ఉందంటే ఆయన కూడా ప్రయత్నం చేసిండట మందకృష్ణకి అడిగి, ఇవ్వలేదంట మందకృష్ణ. ఇక ఇదే మాట మళ్ళీ దామోదర్ రాజ్ నరసింహ కలిసి చెప్పిన, అయ్యా 50,000 కూడా వెళ్తలేవు మా దగ్గర అంటే, ఇదే దామోదర్ రాజ్ నరసింహ సెక్రటరియట్లో నాతో చెప్పిండు, ఏం బెంగ పెట్టుకోకే, ఆ 50,000 కూడా నేనే కడతా, కానీ 50,000 కూడా మా కుటుంబాలకు ఆయనే కట్టాడు, కట్టి షాప్ అలర్ట్ చేసారు. కాలం గడుస్తూ ఉంది. అది ఫస్ట్ సార్ గుర్చాడు, దామోదర్ రాజ్ నరసింహ గుర్తించాడు. రెండోది ఏంది, భరత్ భూషణ్ అన్న ఐఆర్ఎస్, ఓకే, ఆయన కూడా మాకు ఆర్థిక సాయం చేసాడు, 1,50,000 చేసాడు. మా మూడో అమ్మాయికి చదువు ఎంబీఏ చదువుతుందంటే 35,000 ఫీజు కట్టాడు కాలేజీలో. వెరీ గుడ్. ఈ ఇద్దరు. మూడోది ఏంది, అప్పట్లో కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, ఈ వంగపల్లి శ్రీనివాసు, పాపయ్య వీళ్ళంతా ఆన్లో తిరుగుతుండే అప్పట్లో. వాళ్ళు కేసీఆర్ను కన్విన్స్ చేసి ఈ అమరవీళ్ళను మనం గుర్తించాలి మన ధర్మము అని రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టి ఎవరు వంగపల్లి శ్రీనివాసు, పాపయ్య ఇంకా ఉండే కొంతమంది. అప్పుడు 1,50,000 రూపాయలు కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళు ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో మాకు ఈ 14 మంది అప్పుడు ఉండే, అందరికీ 1,50,000 ఆ గవర్నమెంట్ సాయం చేసి. ఇంకా ఇవే సార్, ఇంకెవరు సాయం చేయలేదు. వీళ్ళు మాత్రం చేశారు. కృష్ణమాదిగ గారి దగ్గర నుంచి అయితే మీకు ఏ సహకారం రాలా. మరి ఇన్ని జరిగినప్పుడు ఎప్పుడు ఎందుకు మీరు బయటకు చెప్పుకోలేకపోయారు? ఇట్లుంది సార్, ఇప్పుడు గోషామల్ కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు ఆయన అనుచరులు ఉన్నారు కదా, మందకృష్ణ మాదిగ అనుచరులు, మరి వాళ్ళకి ఏమేమి నేర్పించిండో వాళ్ళు కూడా మా ఇంటి చుట్టే తిరుగుతారు, మమ్మల్ని మందలియరు, ఎట్లున్నారు ఏంది జ్వరంతో ఉన్నారా మంచిగా బాగు, వాళ్ళని కూడా నోవేరి మా దగ్గరికి వచ్చేటోళ్ళు కూడా బంద్ అయిపోయారు. ఆయన ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండో తెలియదు మనకు. ఇంకా నేను బయటికి రావంటే అప్పుడప్పుడు చెప్పిన, మధ్యలో మీడియాలో అడిగినప్పుడల్లా చెప్పిన, ఏమి చేయాలి. ప్రధానంగా ఏంటంటే మా ఇద్దరు బిడ్డల పెళ్ళి చేయలే, విగ్రహాన్ని కాడికి రాలే, ఏం సాయం చేయలే. ఇదైతే మేము తప్పకుండా ఎక్కడ చెప్పమన్నా చెప్తాం. బాధ అయితే ఉంది మీకు చాలా. ఆయన విషయంలో బాధ అంటే మానసికంగా కూడా ఆయన ప్రవర్తన మాకు కుంగదీస్తుంది. ఎందుకు ఇట్లా చేస్తుండు, మా తల్లిదండ్రులు ఏమైనా తప్పైందా, మరి మీతోనే చెప్పాలి నేను పోని కారణం. ఇప్పుడు మొన్న ఏమైంది, సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది. వచ్చినాక మా బిడ్డలు 3 ఉన్నారు, అల్లుళ్ళు బిడ్డలు, వాళ్ళు ఏమన్నారు, మందకృష్ణ మాదిగని ఎవరెవరో కలుస్తున్నారు డాడీ, మరి మనకి ఇంత అపారమైన నష్టమైంది, మన ఇంట్లోనే అన్న చనిపోయాడు, మనం ఎందుకు గెలవకూడదు, ఆయనకు మనకు హక్కు లేదా, అందరం పోయి కలుద్దాం పదా అని మా బిడ్డలు అన్నులు చెప్పారు.
నేను అప్పట్లో నా ఆరోగ్యం బాగాలేకుండా నడవలేని పరిస్థితి, బెడ్ రెస్ట్లో ఉన్నా. ఉమ్, నేనన్నా సరే అమ్మ మీరైతే పోయి కలవండి, ఆయన ఏమంటాడో వినుకోండి, ఉమ్, తర్వాత ఎప్పుడన్నా పోదాము, నేను కూడా వస్తాను మీతో పాటు అని చెప్పిన. ఉమ్, ఇక మా అల్లుళ్ళు బిడ్డలు పోయి కలిసిండ్రు. ఉమ్, ఇక మా బిడ్డలు అల్లుళ్ళతో ఇదే అన్నాడంట, మీ డాడీ ఎప్పుడు తిడుతుంటాడు నాకు, అందుకోసమే మీ పెళ్ళిళ్ళలో రాలేదు, ఎక్కడ రాలే. ఏం తిట్టారు మీరు? నేను ఏం తిట్టాను సార్, ఇదే అన్నా. ఆ తిట్టింది కూడా చనిపోయినప్పుడు ఆవేశంతో ఏమన్నా, ఉమ్, అయ్యా నువ్వు చేసిన ఉద్యమంలోనే చనిపోయింది కదా ఉమ్, మా కొడుకు, ఉమ్, మరి కారణం నువ్వే కదా అని ఇవే తిట్టుంటే గిద్దే. ఇంకా ఓకే. ఇంట్లో పెద్ద వల్గర్ లేదు ఏం లేదు, ఇవే అంటున్నా. అంటే ఆయన తప్పు పట్టుకోండు. ఉమ్, 16 ఏళ్ళ కింద నేను ఈ మాటలు అనేటి అదే పట్టుకొని మొన్న మా బిడ్డలతో కూడా అదే అంటున్నాను. ఉమ్. ఇదే కారణం, మీ డాడీ తిట్టడం వల్లనే మీ ఇంటికి నేను రాకుండా. ఓకే, మీరంటే సరే ఆ మాట అన్న మనసులో పెట్టుకో, మిగతా వాళ్ళు ఏమనలేదు కదా, వాళ్ళకన్నా చేయాలి కదా. వాళ్ళకన్నా ఇప్పుడు ఇది సేమ్ మా కాలనీలో ఉంటారు, మా బస్తీలనే. ఉమ్, మహేష్ మాదే తెలియదని సరే నేనంటే తిట్టిన మా ఇంటికి వస్తారు, ఉమ్, వీళ్ళ ఇంటికన్నా రావాలి కదా, ఓకే. వీళ్ళ ఇంటికి రాలి. ఉమ్, దామోదర్ అక్కడ దామోదర్ భార్య ఆడ ఉంది, ఉమ్, వాళ్ళ ఇంటికి రాలే. ఉమ్, అంటే టోటల్గా అమ్మారా వీళ్ళను మర్చిపోయింది ఆయన. ఉమ్, నేనంటే ఒక్కోండి నన్ను ఇట్లా వీళ్ళ ఇంట్లోకి ఎందుకు పోతలు. ఓకే. ఇది చాలా సీరియస్ ఇష్యూ ఉంది సార్. ఉమ్, ఆయనను కూడా నిలదీసి అడగవలసిన మీ అందరి బాధ్యత ఉంది. ఉమ్, కరెక్ట్ కారణం చెప్పాలని, తిడితేనే వస్తలేనంటే అది ఒక కారణం, అది కూడా అవును అవును. అది అంత సీరియస్ కారణం, ఉమ్, బలమైన కారణం చెప్పాలి ఎందుకు వస్తలేవు. ఉమ్, అది మీ ద్వారా నేను తెలుసుకుందాం అనుకున్నాను. ఆయన విషయంలో చాలా మాకు డిస్టర్బెన్స్ ఉంది, మానసికంగా కుంగిపోతున్నాం. ఓకే. ఇంకొకటి, ఉమ్, చిన్నపాటి ఇల్లు కట్టుకున్నా ఉమ్, నేను, ఉమ్, ఓ 40 గజాల మీద, ఇంతే ఉంటారు. ఉమ్, మీరు కూడా రావచ్చు బయటికి. ఉమ్, తప్పకుండా. ఈ ఇల్లు కడితే ఏంటంటే కొంచెం అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాము, కిరాయిలు పేమెంట్ చేయలేము మేము, ఉమ్, కాబట్టి స్తోమత లేదు, అప్పు చేసి మేము ఉండేంత ఒకటి అకామిడేషన్ కింద కట్టుకున్నాం. ఉమ్, దానికి కూడా తప్పు లేకుండా పోయి చెప్పిన, ఉమ్, అన్న చిన్నపాటి ఇల్లు కట్టుకున్నా, పూజ గృహప్రవేశం కూడా పెట్టిన, రావాలి అన్న అని చెప్తే, మీరు అన్నిసార్లు ఆయన రాబోతున్న ఊరికి ఎందుకు వెళ్తున్నారు ఆయన దగ్గరికి? అంటే నా సైడ్ నుంచి తప్పు ఉండకుండా. ఉమ్, ఓకే. రేపు పొద్దున ఆయన అంటాడు, నాకు ఇప్పుడు వచ్చిండ్రా కలిసిండ్రా, నాకు ఏది చెప్పలే, నాకు ఎన్నో పనులు ఉంటాయి, వాళ్ళని వచ్చి కలవచ్చు కదా అని అంటాడు. ఆ అవకాశం ఆయన ఎందుకు ఇవ్వాలి? ఓకే. చెప్పిన కలిసిన, ఉమ్, గృహప్రవేశానికి కూడా రాలే. ఉమ్, అక్కడ ఏమైందంటే గృహప్రవేశం రోజే నాంపల్లిలో బోనాల పండుగ ఉండే. ఉమ్, అక్కడ మా నాంపల్లి జాతరకు పోయిండు ఆయన, 8:30-9 ప్రాంతంలో జాతరలో అటెండ్ చేసి ఉమ్, సేమ్ డే అదే ఇక్కడ గృహప్రవేశం ఉంది. ఉమ్, నేనన్నా 8:30-9 అయితే ఇంకెప్పుడు వస్తాడు గృహప్రవేశానికి ఉమ్, అని ఒక కార్యకర్తకు ఫోన్ చేసిన. కార్యకర్తను అన్న బోనాల పండుగల బిజీ ఉన్నాడు, 8:30 ప్రాంతం అయింది, నాకు కోపం వస్తుంది కదా, ఉమ్, ఫస్ట్ ఇక్కడ వచ్చి అక్కడ పోయేది ఉంటే నేను ఉమ్, రాలే, ఎందుకు రాలేదా కారణం అది ఇది అని గింతే అన్న. ఉమ్, అవతల కార్యకర్త అది రికార్డ్ చేసిండో చేయలేదు నాకు తెలియదు, ఉమ్, అక్కడే చెప్పేసిండు మన దగ్గర. ఆయన సీరియస్ ఉన్నాడు బాగా, నా మీద 1-2 చెప్పేసి, ఉమ్, తాగి ఉన్నాడు, ఉమ్, తిడుతున్నాడు నీకు వాళ్ళ నాయన, కాబట్టి ఇప్పుడు నువ్వు పోకని ఏం చెప్పారు అది నాకు తెలియదు. అప్పుడు కూడా నాంపల్లికి మాకు 1 కిలోమీటర్ డిస్టెన్సే, ఉమ్, రాలే. మరి మాకు బాధ ఉంటుందా లేదా సహజంగా, ఉమ్, ఎందుకు రాలే ఆ కారణం కూడా చెప్పాలి ఆయన. ఓకే. సో ఇట్లా ఆయన ఇష్యూలోనైతే చాలా సీరియస్ ఉన్నా సార్, ఆయన ఎందుకు ప్రవర్తిస్తుండే అట్లా. ఉమ్, మిగతా ఈ 2-3 ఎవరైతే పేర్లు చెప్పినా వాళ్ళు మాకు సపోర్ట్గా ఉన్నారు. ఓకే. ఇంతే సార్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. మీరమ్మా చెప్పండి, మీరు చెప్పండి. సేమ్ యాదన్న టైప్ మాది కూడా. ఉమ్, మీరు పిల్లలు వచ్చినప్పటి నుంచి మీ బాబు పేరు చెప్పండి. మాదిగా మహేష్. మహేష్ మాదిగా. మీరు అమ్మగారు అవుతారా? వాళ్ళ అమ్మని నేను. ఉమ్, మా బాబు చనిపోయినప్పుడు ఏమి ఇవ్వలేదు, ఉమ్, అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఏం పలకరియలేదు. ఎవరు? మాదిగా మందకృష్ణ. కృష్ణమాది గారు. ఉమ్, ఇట్లనే యాదన్న చెప్పినట్టు అయిపోయి మాకు కూడా అదే చెప్పిండు. ఉమ్. మేము ఆడికి ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? 2 బిడ్డలు 2 కొడుకులు. బిడ్డలిద్దరు పెద్దోళ్ళ చిన్నోళ్ళ? బాబు కన్నా? బాబు కన్నా 3 చిన్నోళ్ళు, బాబు పెద్దోడు. మీరే పెళ్ళిళ్ళు చేసిండ్రు? మేమే పెళ్లి చేయించుకున్నాం. ఇప్పుడు మీకు ఒక్క కొడుకేనా? 2 కొడుకులు, 3 బిడ్డలు. ఓకే. ఇప్పుడు మిగతా ఇంకో బాబు ఏం చేస్తున్నాడు? కార్ డ్రైవర్. కార్ డ్రైవర్ గారు చేస్తున్నాడు. ఎట్లా మీ బాబు చనిపోయాడు కదా,
అక్కడి నుంచి కుటుంబాన్ని ఎలా రన్ చేసుకుంటూ వచ్చారు? ఇదే బాసంలో పని చేసుకుంటా పిల్లల షాపులలో బట్టల షాపులలో చేస్తుండే. ఉమ్. అట్లా ఇట్లా ఇల్లు గడిచిపోయింది. మీ భర్త ఏం చేస్తుంటారు? ఆయన పేపర్ వేస్తుంటాడు. ఉమ్. ఆయన పేపర్ వేసిన పైసలు, నేను బిండ్లలో పని చేసిన పైసలతోటి ఉమ్. పెద్ద పాప పెళ్లి చేసిన. ఉమ్. బాబుది కూడా లవ్ మ్యారేజ్. ఉమ్. బాబుది అయిపోయింది, పాపలది కూడా అయిపోయింది. ఉమ్. అప్పటికి ఇప్పటికి మమ్మల్ని ఎట్లా ఉన్నారని కూడా పలకరియలే. ఉమ్. మాదిగ మందకృష్ణ ఉమ్. ఇప్పుడు మాకు సాయం చేశారు. ఎవరు చేసిండ్రు? దామోదర నరసింహ. పంపించు పాపను పంపించేం కాదు, మీరు క్లోజ్ చేసేయండి మీరు డోర్, సౌండ్ చేయకండి. దామోదర అప్పుడు చనిపోయినప్పుడు ఏమైనా చేశాడమ్మా? ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఏం చేయలేదు. దామోదర్ గారు ఏమన్నా చేశారు అప్పుడు చనిపోయినప్పుడు? లేదు, అంత నాకు ఐడియా లేకుండే. ఆ, నేను ఎక్కడ వెళ్ళలేదు. ఓకే. మీకు ఎట్లా అనిపిస్తుంది మీ బాబు చనిపోయింది? మా బాబు చనిపోయాడు. ఉమ్. ముగ్గురిని మందకృష్ణ ఏం చేసాడు? ఉమ్. పరేడ్ మైదానంలో సోనియా గాంధీ వస్తుంది, ఉమ్. సురేందర్ మాదియకు అండర్లో పెట్టుకొని ఉమ్. నా కొడుకులు పెట్టుకుండు దామోదరుని అంటుండు, ఉమ్. ఇది వద్దురా బాబు, మనం ఎవరైనా చెప్పినాక ఓదారని దామోదరు బయట పెట్టుకుంది. ఉమ్. సురేందర్ మాదియకు ఏం కోపం ఉండే? ఉమ్. అన్నా చెప్పిండు, అన్న మాట నిలబెడతారు. ఓకే. గాంధీ భవన్లో ఇష్టాస్తు పోస్తామన్నారు, కాలబెట్టిండ్రు. నా కొడుకు ఒక్కడే ఇద్దరిని గుంజుకొచ్చాయి. ఉమ్. ఇద్దరు ఇవన్నీ కాలిపోయినాయి అన్నాయి సురేందర్. నా కొడుకు ఇవన్నీ కాలిపోయినాయి. కార్గల్ అన్నాడు, ఉమ్. వాచ్మెన్ అని కార్గల్ ఉండే ఉమ్. ఆయన అన్నాడు, ఉమ్. అరే మహేష్ ఉమ్. అతమునే కారా తూ కా జాతా, ఉమ్. ఇద్దరిని లాగించుకొచ్చి బయట పెట్టాడు. ఉమ్. దాని తర్వాత మీడియాలో వచ్చారు. మీడియాలో వస్తే నా కొడుకు అన్నాడు, ఉమ్. మీ అవసరం లేదు, ఉమ్. మాకు పంపించినోడే చేసిండు మాకు ఈ పని మందకృష్ణ. మీ కొడుకు అన్నాడా? ఉమ్. మాట్లాడుతుండే అప్పటికి ఓకే. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్. డబుల్ సీఎం అయింది. ఉమ్. ఆయన మన బస్కి ముంగటికెళ్ళే పోతాడు. ఉమ్. పెద్ద మీటింగ్ ఉండే. ఉమ్. ఆయన ఏమన్నాడు, ఉమ్. గాంధీ భవన్ దాలగా పెట్టిండ్రు, వాళ్ళ పానాలు పోయినాయి, వాళ్ళ పానాలు ఇస్తాడా? ఇయ్యడు. గాంధీ భవన్ కు మనం కలర్ వేపిస్తాం, కట్టిపిస్తాం, ఉమ్. మనిషిని కట్టిపిస్తారా రాజశేఖర రెడ్డి గారు అన్నారు. ఉమ్. మేము బి ధన్యవాదం సార్ అన్న. ఉమ్. పాప ఒక్కరు ఉంటే ఒకరు ఇట్లా చేస్తారు, ఒకరిని పోనీయకు, ఉమ్. నీ బతుకుదేరు నువ్వు చూసుకో, ఉమ్. నీకేమన్నా సాయం కావాలంటే గవర్నమెంట్ తన పోయి అప్లికేషన్ ఇవ్వండి, అయ్యప్ప అన్నది లోన్ పెట్టుకోవాలి ఉమ్. అని చెప్పి. ఓకే. థ్యాంక్ యూ సార్. చెక్కులు ఇచ్చారు కదా మీకు? ఇప్పుడు చాలామంది బోగస్ చెక్కులు ఇచ్చి ఊరికే ఫోటోలు తీసుకొని సోషల్ మీడియా కవర్ చేస్తారు. మీకు చెక్కులే ఇచ్చారా లేకపోతే క్యాష్ ఇచ్చారా? ఇచ్చాను రా పైసలు చూపిస్తారా? ఉన్నాయా మీ దగ్గర పైసలు? ఎవరి దగ్గర ఉన్నాయా అసలు? చూపించండి ఒకసారి, కెమెరా చూపించండి. అంటే ఊరికే వాళ్ళు ఆర్భాటాల కోసం చేసుకున్నారా ఇవన్నీ, లేకపోతే చూపించండి. అంటే ఇచ్చింది నిజానికి సమాజానికి తెలియాలి కదా, లేదా వాళ్ళు ఏదన్నా షోయింగ్ చేశారనేది కూడా తెలియాలి. మీ దగ్గర ఉన్నటోళ్ళు చూపించండి ఒకసారి. చూపించమ్మా. ఓకే. ఎంతవి? ఎంతమ్మా? 5 లక్షలు చెక్కు మళ్ళీ తీసేసుకొని క్యాష్ ఇచ్చేసారు మీకు. ఓకే. 5 lakhs అయితే మీకు చేరినాయి. ఇంకా మీ ఫ్యామిలీస్లో ఇల్లు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? ఇల్లు అంటే చిన్న రేకుల షెడ్లు అలాంటివి కాదు, పక్కా స్లాబ్తో కూడిన ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు లేదు? ఫస్ట్ మరణం మీ ఫాదర్దే. ఓకే. వాళ్ళు మాలలు కొట్టి చంపారంటారు కదా మీ ఫాదర్ని? ఎక్కడ కొట్టారు? ఊళ్ళో అంటే ప్లేస్ ఏమన్నా? ప్లస్ అంటే అంబేద్కర్ సెంటర్లో. ఓకే. ఎట్లా చంపారు? మీకు ఇల్లు ఏ ఇంట్లో ఉంటున్నారు ఇప్పుడు మీరు? ఓకే. ఇల్లు అయితే పక్కా ఇల్లు లేదు మీకు. ఇంకా మిగతా వాళ్ళందరికీ పక్కా ఇల్లు ఉన్నాయమ్మా? ఇంకెవరెవరికి లేవు? ఓకే. మహేష్ మాదిక్ గారి వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇల్లు లేదు. మీకమ్మా? మీకు కూడా ఓన్ హౌస్ లేదు. పాప మీకుందా? భారతి? అంతేగాని మీకు ఓన్గా హౌస్ అయితే లేదు. ఇప్పుడు ఈ కుటుంబాలకి ఏ ప్రభుత్వం అన్నా కానీ ఎక్కడి నుంచి అన్నా కానీ చిన్నపాటి క్లర్కులు కానీ
ఏమన్నా పాచి పని చేసుకుని ఇలాంటివి ఏమన్నా స్లీపర్ పోస్టులు కానీ గవర్నమెంట్ జాబ్లు ఎవరికన్నా ఇప్పించారా ఎక్కడన్నా? ఏ గవర్నమెంట్ ఎప్పుడు ఎవరికి ఏ చిన్న ఉద్యోగం కానీ ఇలాంటివి ఏం చేయించాల? భూమి ఏమన్నా ఉన్నాయమ్మా మీకు? భూములు ఉన్నాయా? 1 ఎకరా 2 ఎకరాలు అట్లా? 1 ఎకరా మీకు? ఓకే. మిగతా వాళ్ళకి ఎవరికి 1 ఎకరా భూమి కూడా లేదు. కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఏదన్నా 3 ఎకరాల భూమి దానిలో ఏమన్నా పెట్టించే ప్రయత్నం చేయలేదా? దళిత బంధు కానీ ఇట్లా భూములు లేవు, ఇల్లు లేవు, ఆర్థిక పరిస్థితి అయితే చాలా ఇదిగా ఉంది. మీరు ప్రభుత్వానికి చెప్పమ్మా. పట్టుకో మైక్ పట్టుకో చెప్పు. నాకు 25 lakhs అనౌన్స్ చేసింది అప్పుడు అసెంబ్లీలో. 25 lakhs అమౌంట్ ఫ్యామిలీ ఒకరికి ఉద్యోగం అని చెప్పినారు, కానీ నాకు ఒక 25 lakhs ఇవ్వాలి, ఓన్లీ 5 lakhs ఇచ్చారు. అది కూడా 2 years తర్వాతనే ఇచ్చారు. నాకు తిరుగుతున్నా, మిగతా జాబ్ ఇవ్వలేదు, ఇంకేమి. అనౌన్స్ చేశారు కదా, మళ్ళీ ఎవరైనా కలిసారా మీరు? నేను కలిసాను, చాలా మందిని కలిసాను. ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నట్టు అప్లికేషన్ పెట్టుకోండి, అప్లికేషన్ పెట్టుకోండి. కృష్ణ నన్ను ఎప్పుడన్నా కలిసారా? దాని అతను నన్ను ఎప్పుడు కలవలేదు. నేను అతను ఎందుకంటే అతను ఏమన్నాడు, నా చావు రోజు మీ మమ్మీ డబ్బుల కోసం వచ్చావా అని అన్ని అక్కడి నుంచి పంపించేశారు తప్ప నాకు ఆర్థికంగా సహాయం చేయలేదు, ఎప్పుడు నన్ను చూడలేదు. ఉద్యోగం కానీ ఉద్యోగం లేదు అసలు. అసలు మా అమ్మ చనిపోయిన నెక్స్ట్ డే అసలు కనిపించలేదు ఆయన. ఓకే, నీ ప్రామిస్ నెరవేరలేదు. ఇప్పుడు ఈ నువ్వేం చదువుకున్నావమ్మా? MBA ఫైనాన్స్ చేశాను. ఓకే, ఉద్యోగం ఇవ్వడానికి నీకు చదువు అర్హత ఉంది ఖచ్చితంగా. మీరు మీ ఫ్యామిలీస్ అన్నిటి నుంచి మీకు సపోర్ట్గా ఫర్ మంత్ కానీ, అంటే నెలకింతని కానీ ఎట్లన్నా ఏదన్నా ప్రభుత్వం నుంచి మీరు సాయం కోరుకుంటున్నారా? తప్పకుండా సార్, ఎట్లా ఇవ్వాలనుకుంటున్నారు? మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు నాదే చెప్తున్నా, ఒకే కొడుకు మాకు సాదేటోడు చనిపోయాడు, మాకు కూర్చోబెట్టి సాదే కొడుకే చనిపోయాడు కాబట్టి మేము వృద్ధాప్యంలోకి వచ్చినాము. మాకు అన్ని షుగరు బీపీ అన్నీ ఉన్నాయి. నెల వచ్చేసరికి 5-6 వేలు అయితే మా ఇద్దరికి బంధువులకే అవుతాయి. ఆదాయం లేదు. ఆమె చిన్నపాటి పని చేసుకుంటా, నేనేమో ప్రైవేట్లో మొన్నటి వరకు కూడా అది సెక్యూరిటీ కన్సల్టెన్సీలో పనిచేసిన. ఇప్పుడు అది కూడా నాతో అయితే లేదు, ఇంట్లోనే ఉన్నాము. ఆమె కూడా మొన్న 2 నెలలు ఉస్మానియాలో పడ్డది, ఇంకా బీమాతో అట్నే ఉంది. ఇవన్నీ డాట్స్ అవే ఉన్నాయి, స్కిన్ ప్రాబ్లం వచ్చింది. ఇంకా మాకు బిడ్డలు అంటే మ్యారేజ్ చేసినాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. మేమిద్దరము ఏకాకి అయిపోయినాం, ఇద్దరం కలిసి. మాకు ఆర్థిక సాయంలో చాలా ఇబ్బంది ఉన్నది. గవర్నమెంట్ నుంచి ఎలాగ సాయం చేయాలంటే ఎట్లా అంటే, మా లైఫ్ సెటిల్మెంట్ అంటే నెల వచ్చేసరికి 30,000-40,000 వచ్చేటట్టు, అంటే పెన్షన్ లాగా, ఒక పెన్షన్, అమరవీరులు పెన్షన్ లాగా కోరుకుంటున్నారా మీరు? స్పెషల్ కేసు కింద మాకు ఒక పెన్షన్ క్రియేట్ చేసి ఒక 30,000, 25,000 అట్లా మాకు గవర్నమెంట్ ఈ సదుపాయం చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఇల్లు చిన్నపాటి మోత్కుపల్లి నరసింహన్న ఇల్లు చూసిండు, చిన్నగా ఉంది. మేమిద్దరం ఉన్నాక మా అల్లుళ్ళు బిడ్డలు వస్తే ఆ ఇల్లు సరిపోదు, వాకిట్లో వండుకునే పరిస్థితి ఉంది. మోత్కుపల్లి నరసింహన్ననే సాక్ష్యం ఉన్నాడు. మాకు ఇల్లు కూడా కొంచెం మంచి కట్టియాలని, అవుట్ ఆఫ్ స్టేషన్ ఎందుకు మంచి ఇల్లు కట్టియాల, ఇదొక డిమాండ్ ఉంది. మా కుటుంబంలో 3 ఆడపిల్లలు కూడా మామూలు చదువుకున్నారు, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఆర్థిక సాయం మేము ఏమంటున్నామంటే, నా ఇండివిజువల్ ఒపీనియన్, 1 కోటి రూపాయలు కూడా మాకు మానవత్వంతో ఎవరు మన రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, ఇప్పుడు మొన్న ఏం చేసిండు, గజ్జ కట్టుకొని ఆడిన వాళ్ళు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చిండు. అది అడగక ముందే ఇస్తున్నాడు, మంచి మనసు. పాటలు పాడినలకు 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు. ఉదాహరణ ఉంది, తెలంగాణ అమరవీరులకు కూడా ఎవరు అడగకముందే 250 గదాల స్థలం ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. వాళ్ళకు కూడా ఇంకేదో ఆర్థిక సాయం కూడా చేస్తా అని చెప్పిండు, పెన్షన్ అని. మేమేమనుకున్నాం, ఒక నమ్మకం పెరిగింది మాకు, ఈ ముఖ్యమంత్రి గారు చేస్తారు, మాకు తెలంగాణ అమరవీరులకు చేస్తున్నారు, మాకు చేయకపోతాడా అని 1 కోటి రూపాయలు ఆశిస్తున్నాం గవర్నమెంట్ నుంచి. కుటుంబానికి, ఒక్కొక్క కుటుంబానికి. ఇలా తప్పు లేదని కూడా అనుకుంటున్నాం. ఖచ్చితంగా 2 కోట్లు ఇచ్చినా తప్పులేదు. 1 కోటి రూపాయలు ఇస్తానన్నా మేము బ్యాంకులో పెట్టేసుకుంటే దానికి ఒక 30,000, 20,000 ఎంతో మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. మాకు ధైర్యం, రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ అయింది కదా అన్నట్టు ధైర్యంతో, ఆ ఇన్కమ్తో మేము ఫ్యూచర్లో బ్రతికే ఏర్పాటు అవుతుందని మేము ఇద్దరం అనుకుంటున్నాం. తల్లిదండ్రులు ఖచ్చితంగా పెన్షన్ లాంటిది, చదువుకొని ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లాంటివి, 1 కోటి రూపాయలు ఏదన్నా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందిస్తే 1 కోటి రూపాయల ఆర్థిక సహకారం వరకు మీరు అనుకుంటున్నారు. ఇంకేమన్నా ఉన్నా ఓపెన్గా చెప్పొచ్చు. నేను తెలుసా మీకు ఎవరికన్నా? నన్ను ఎప్పుడన్నా వీడియోస్ చూస్తారా మీరు? నేనైతే రెగ్యులర్గా చూస్తాను సార్, మీ అభిమాని అయిపోయింది అప్పటి నుండి. అయ్యో,
ఇంకొకటి ఇదివరకు నేను చెప్పేటప్పుడు కొన్ని 4 ఐటమ్స్ పాయింట్స్ చెప్పలే. నేను షాపులు దామన్న అప్పట్లో 2009 వచ్చేటప్పుడు రెగ్యులర్గా దామన్న ఇంటికి పోయి కలిసేవాడిని మినిస్టర్ క్వార్టర్స్లో. అక్కడ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు సార్ బహుశా ఇలా కూడా వచ్చిండు అనుకుంటా. ఆయన అక్కడ కలిసిండు నాకు. కలిసి అరే ఏంటి మేము నన్ను ఒక 2 లక్షలు ఇచ్చిన మీ కుటుంబాలకు ఇవ్వమని కృష్ణమాదిగ ఇచ్చిన అంటే మీకు ఇచ్చిండా అని అడిగిండు ఆయన. మీరు రాలేదు సార్ మాకైతే అందలే అన్న. అదేంటి నేను అడుగుతానులే కృష్ణమాదిగ కలిసినప్పుడు అన్నాడు. ఇదొకటి. మళ్ళీ సురేందర్ మాదిగ చనిపోయినప్పుడు హ్యాబిట్స్లో యువసేన ఆఫీస్ ఉంది సురేందర్ మాదిగ. అప్పుడు కృష్ణమాదిగ ఏం డిక్లేర్ చేసిండు, ఇక్కడ సురేందర్ చనిపోయింది కాబట్టి ఎక్కడైతే కోల్పోయినామో సురేందర్ యువసేన ఆఫీస్లోనే ప్రోగ్రాం పెట్టి అక్కడే పొందాలి మనం కోల్పోయిన జాగల్నే అని సురేందర్ మాదిగ ఆఫీస్లోనే ఒక ప్రోగ్రాం పెట్టిండు, మీటింగు పెడితే మీరు రిపోర్టర్స్ అంతా అడిగిండు అతను. మరి ఏంటి ఇట్లా గాంధీభవన్లో చనిపోయింది కదా వాళ్ళ కుటుంబం. అప్పుడు ఆయన పొలిటికల్ పార్టీ పెట్టిండు, త్రిలింగ పార్టీ అని పెట్టిండు. అదే సంవత్సరంలో 2009లోనే. మరి మీరు అందరికి టికెట్లు ఇస్తుండ్రు కృష్ణమాదిగ గారు, మరి ఆ చనిపోయిన కుటుంబం చెందిన టికెట్ ఇచ్చే అవకాశం ఉందా అని ఆయనను అడిగాను రిపోర్టర్స్. అలాంటిది ఏం లేదు, నేను వాళ్ళ కుటుంబానికి ఎలాంటి టికెట్ ఇచ్చే ఆలోచన లేదు అని చెప్పిండు. మాకేమనిపించింది, మేమైతే ఆశిస్తలేం, మేము టికెట్ కావాలని అడగలే. సరే ఆయన మాట వరుస కన్నా ఇస్తా, ఏదన్నా లిఫ్టప్ చేస్తా కుటుంబానికి అని చెప్పలే ఆయన. మాకు కూడా టికెట్ అవసరం లేదు. మరి నేను అదే ఆఫీస్లో ఆ మీటింగ్లోనే నేను అన్నా, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను కలిసి ఆయన ద్వారా నన్ను మాకేమన్నా సాయం ఇప్పి అంటే ఏమన్నాడంటే, ఆయన నా మాట అయినాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నేను అడగా అన్నాడు. మరి ఇంకెవరు అడుగుతారా కదా, కారకుడు నువ్వే అడగని అంటున్నావు. ఒక దిక్కు నువ్వు మా కుటుంబాల కోసం అడగమంటే నా మాట వినడు అంటున్నావు. ఇంత పెద్ద వర్గీకరణ ఆయన ద్వారా ఎట్లా సాధిస్తావు నువ్వు? దానికి ఆన్సర్ లేదు, దాటేసి వెళ్ళిపోయాడు. మేము ఇంట్లో ఏమనుకున్నామంటే, మరి ఆయన అయితే అడగను అంటుండు ముఖ్యమంత్రిని, మనమన్నా పోయి కలుద్దామని మేము మా బిడ్డలు మేమంతా క్యాంప్ ఆఫీస్లో పోయినాం. సీఎం అదే మన వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాంప్ ఆఫీస్, ఇదే బేగంపేట. కలిసిండు, అందరితో పాటు కలుస్తూ మా దగ్గరకు వచ్చాడు. నేను ఒక రిప్రజెంటేషన్ పెట్టిన, అయ్యా మీ గవర్నమెంట్ నుంచి మీకు తెలియదు మీ గాంధీ భవన్లోనే చనిపోయాడు కదా అంతే. ఆయన అదే అంటే కరెక్టే చనిపోయాడు, మీకు ఏమి ఇవ్వలేదా కృష్ణమాదిగా? ఇవ్వలేదు సార్. ఇక్కడికి వెళ్ళి పట్టుకెళ్ళండి ఆ డబ్బులు. మీరు చెప్పి చాలా వచ్చినాయి కానీ మొత్తం ఆయనే తీసుకున్నారు అన్నట్టు చెప్తున్నారు. అంతే. వైఎస్ రాజశేఖర్ స్వయంగా మాతో చెప్పిండు, ఈమె నా సైడ్లోనే ఉంది, ఇక్కడికి వెళ్ళి పట్టుకెళ్ళాడు, మీ కుటుంబానికి ఇవ్వమని మేము ఇచ్చాము, హాస్పిటల్ ఇమేజ్ హాస్పిటల్ ఖర్చులతో సహా కృష్ణమాదిగా పట్టుకెళ్ళిండు మాతో, మీకు ఇవ్వలేదా అన్నాడు ఆయన. నేను మాకైతే ఇవ్వలేదు సార్ అంటే, సరే అతను ఇవ్వలేదు కదా, ఒక 15 days తర్వాత మీరు కలవండి, నేను మీకు సాయం చేస్తాను మాట ఇచ్చాడు అతను వైఎస్ రాజు. నేను ఇచ్చిన అప్లికేషన్ పిఏకి ఇచ్చినాడు, ఇచ్చి కంప్యూటర్ ఫీడ్ చేయి, వీళ్ళు మళ్ళీ 15 రోజుల తర్వాత వస్తారు, వీళ్ళకి చేద్దాంలే ఆయన ఇవ్వలేదట అని అన్నాడు. ఇక దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్లో ఇదైపోయాడు, మేము పోలే, ఎవరు పట్టించుకోలేదు. మా వీడియోస్ ఏమన్నా మీకు హెల్ప్ అయినాయా ఇటీవల? మీ వీడియోస్ నిజంగా సార్ ఈరోజు ఎంత మీ వీడియోస్ ఉపయోగపడుతున్నాయంటే, నిద్రపోయిన వాళ్ళని మేల్కొల్పుతున్నాయి ఈ వీడియోస్. అది నాకు చాలా నచ్చింది. నిజం మాట్లాడటం ఈ రోజులో తక్కువ. అమరవీరుల కుటుంబాలకైతే మొన్న ఒకటి 2 వీడియోలు పెట్టింది మీరు, అది నేను స్ప్రెడ్ చేసిన నా యొక్క గ్రూప్లలో. నాకు ఎన్ని గ్రూప్లు అన్ని గ్రూప్లో పెట్టినా వాళ్ళంతా స్పందించారు, అరే కరెక్ట్ అయ్యేది, వీళ్ళకు సాయం అందుతలేదు, దీని మీద ఏదో చేయాలా అని అందరూ పబ్లిక్లో ఇప్పుడు ఉన్నది ఇది కూడా. అరే వీళ్ళకు మనకు అందరూ ఏమనుకుంటారంటే సాయం చేసినాము జరిగింది అనుకున్నారు, హెల్ప్ కామ్గా ఉన్నారు. వాస్తవాలు మీ ద్వారా కొన్ని బయటకు వచ్చినాయి, ఆ రిజల్ట్ కూడా ఇప్పుడు కనబడుతుంది, అందరు కలుస్తున్నారు. ఇప్పుడు ఏంటన్నా మీకు ఏం చేయలేదా మేము వీడియోలు చూసినామని అంటే, ఏం చేయలేదు, వాస్తవం ఇది అని నేను చెప్తున్నా. మీ వీడియోలు కూడా చాలా ఇలా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, రెండో సంఘటన దేవయ్య మాదిగ అప్పట్లో ఉండే, ఇప్పుడు దేవయ్య మాదిగ బొమ్మరిది అంట తొర్తి రమేష్ ఐఏఎస్ అకాడమీ నడిపిస్తున్నాడు. సుప్రీంకోర్టు ఆర్డర్ రాగానే నాకు ఒక మెసేజ్ పెట్టిండు, ఏమని 10 లక్షలు మీకు ఒక పెద్ద ఆయన ఇచ్చిండు మీ కుటుంబాలకి ఇవ్వమని, మీకు ఇయ్యలే అన్న దేవాయ మాదిగ ఇదే మాట దేవాయ మాదిగ
మందకృష్ణ కడితే ఆయనను కూడా పార్టీలకి వెళ్ళి చేసాడు దేవాయ మాదిగను. ఉమ్, ఇది కూడా నేనున్న ఐ విట్నెస్ అని 10 లక్షలు ఇచ్చినాను. దీని తెల్లారి నాకు మెసేజ్ పెట్టాడు. మెసేజ్ ఉంది, సేవ్ చేసి పెట్టిన. ఉమ్. ఇదొక్కటి అయింది. ఇంకా ఏమున్నా అంటే ఒకటి రెండు చాలా అమౌంట్ వచ్చినట్టుంది. ఇదో నిజం సార్. ఇప్పుడు 1000 కోట్లు కలెక్షన్ ఉంది. ఇది పెద్ద ఇదొక్క బిజినెస్ అయిపోయింది. ఉమ్, నేను ఇప్పుడు వీళ్ళ అమాయకులు ఎక్కువ మాట్లాడలేరు ఉమ్. వీళ్ళ కుటుంబ పరంగా. అవును, కొంతమంది పాపం ఇంటర్వ్యూలో ఎలా కూర్చోవాలో కూడా తెలియని తెలియదు, పరిస్థితుల్లో వాళ్ళ ఉన్నారు. అవగాహన లేదు. వాస్తవం. ఆయన ఏం చేస్తుండో తెలియదు. ఉమ్, ఇక నేను అన్ని పాయింట్అవుట్ చేసి ఆయన నా మీద పగబట్టి కూర్చున్నాడు. ఈ మందకృష్ణ మాదిగా ఎవరు ఏ కుటుంబం అడగరు, ఉమ్, ఈయన ఒక్కనే అడుగుతుండే. ఏంది ఉమ్. కారణం? నిజం ఉన్నప్పుడు అడగాలి కదా. బిడ్డలను చంపుకున్నారు కదా, ఊరికే అడగటం లేదు కదా, ఊరికే అడగట్లేదు. ఎవరు చంపుకోలేదు కదా బిడ్డలు. కారణం అదే కదా. ఉమ్, సో ఇట్లా మా ఏళ్ళ మీద లెక్క పట్టేదంటే రెడ్ హ్యాండింగ్గా పైసలు ఇచ్చినది మేము పట్టుకున్నాం. ఉమ్, అడిగితే రెచ్చిపోతుండే ఆయనే. కోపం మాకు ఉండాలి. ఉమ్, మా కొడుకు చచ్చిపోతే ఉమ్, మాకన్నా ఎక్కువ కోపం ఆయనకి ఉంది ఉమ్. మా మీద. సరే. కారణం కూడా ఆయన నుంచి రాబట్టాలి కదా సార్ మీలాంటి వాళ్ళు. ఎందుకు ఖచ్చితంగా ఖచ్చితంగా. ఆ సమయంలో చాలా ఆయన ప్రవర్తన అయితే మాకు చాలా ఘోరంగా ఉంది. ఉమ్, భయపట్టించుడు, ఇంకా ఫోన్లల్లో మాకు బెదిరింపులు. బెదిరింపులు. ఉమ్, ఇది ఎక్కడ మేము ఇటువంటి నాయకుడిని ఎక్కడ చూడలేము మేము. ఇక సురేందర్ మాదిగా ఆయనకు ఎట్లా భక్తుడైండో, ఎట్లా నమ్మిండో, ఈ నా గురువు అని నాకైతే తెలియదు. చాలా ఆవేదన ఉంది మీ దగ్గర. చాలు. మీరు చూస్తారన్నా, మేము అమరవీరుల గురించి చూస్తారా? చూస్తాను, వీడియో చూస్తానన్నా. ఉమ్, ఈరోజు మీరు చేసిన వీడియో మాకు హెల్ప్ అయిందన్న ఆంధ్రాలో. ఉమ్, దానివల్లే మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఉమ్. దానివల్లే ఇక్కడ దామోదర్ నరసింహన్న గారు అమౌంట్ ఇవ్వడానికి కారణం కూడా మీరే. బల్లెటూళ్ళు. ఇక్కడ ఒక విషయాన్ని నేను ఒకటి చెప్తాను, వినండమ్మా. మీకు అందరికీ చూసే అంత పరిజ్ఞానం ఉండి చూసినరో చూడలేదో నాకు తెలియదు, కానీ నేను అమరవీరుల కుటుంబాలకి అన్యాయం జరిగిందని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదట వీడియో చేసి మీడియా పరంగా ప్రశ్నించాను. అది మీకు చేరిందో చేరలేదో, అంటే మీకు ఆ పెద్ద ఫోన్లు వాడే ఇది ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నేను ప్రశ్నించాను. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 1 కోటి మంది మాదిగలు ఈరోజు మాదిగలమి అని చెప్పుకుంటున్నారంటే అది మీ బిడ్డలు మరణాల త్యాగాల ఫలితం. ఫస్ట్ పాయింట్. రెండోది, వర్గీకరణ గతంలో ఒకసారి జరిగి 23,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా శాశ్వతంగా తెలంగాణలో వర్గీకరణ చట్టం రాబోతుంది. ఇది కూడా నాయకులు ఎంతోమంది ఉండొచ్చు, నాయకులు త్యాగాలు తక్కువ, నాయకులు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో భోగాలు అనుభవించడం ఎక్కువ. కానీ బిడ్డలని ఉద్యమానికి అర్పించినటువంటి కుటుంబాలు మీ. ఈ మాదిగ జాతికి ఒక క్రైస్తవుడికి యేసుక్రీస్తు ఎలాగనో, ఒక ముస్లింకి అల్లా ఎలానో, హిందువులకి వెంకటేశ్వర స్వామో లేకపోతే ముక్కోటి దేవతలు ఎలాగనో, మాదిగలకి అమరవీరుల కుటుంబాలు, అమరవీరుల కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులు, వాళ్ళ బిడ్డలు అలాగా. ఇది నిజం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది 100% నిజం. వాస్తవంగా నేనే మీ ఇళ్ళకొచ్చి ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేద్దామని చాలా సందర్భాలు అనుకున్నా, కానీ రావాలంటే నాకు కూడా కొంత ఆర్థిక పరిస్థితులు సహకరించాలి కదా. నేను ఇప్పుడే చిన్న ఛానల్ పెట్టున్నా. భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక స్థాయి వచ్చినప్పుడు డెఫినెట్గా మీ కుటుంబాల దగ్గరికి వస్తాను. నా వంతుగా నేను ఆత్మతృప్తితోటి ఏం చేయాలనేది చేస్తాను. అప్పటి వరకు మాత్రం ప్రభుత్వాలను వెంటాడుతాను, ఉద్యమం చేస్తున్న నాయకుల్ని వెంటాడుతాను. ఎవ్వరిని వదిలిపెట్టుకోకుండా మీ గురించి నిత్యము ప్రశ్నిస్తూనే ఉంటాను. మీకు ఇప్పుడు న్యాయం జరగడం అనేది ప్రారంభమైంది అనుకోండి. ఈరోజు ప్రారంభమైంది, ఇంకా మీకు చాలా జరగాల్సి ఉంది. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, ఒక మాదిగ పల్లెలో అమరవీరుల కుటుంబం ఇల్లు కన్నా ఇంకెవరి ఇల్లు పెద్దగా ఉండొద్దు. వాళ్ళు బ్రతుకుతున్నటువంటి బతుకు కన్నా ఇంకెవరు గొప్పగా బతకొద్దు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన భిక్ష. ఈరోజు మనం ఇంత గర్వంగా ఈరోజు 4 మెతుకులు తింటున్నామంటే ఉద్యోగాలు చేసుకుంటున్నారన్నా, ఉద్యమాలు చేస్తున్నారన్నా, ఎమ్మెల్యేలు అయ్యారన్నా, ఎంపీలు అయ్యారన్నా అమరవీరుల యొక్క పుణ్యము. ఖచ్చితంగా మా సహకారం ఉంటుంది. మా మీడియా తరపున మీ గురించి ఎప్పుడు కూడా మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. మా అండ మీకు ఎప్పుడు ఉంటుంది. మా సహాయ సహకారాలు కూడా భవిష్యత్తులో మీకు అందిస్తాం. ఈరోజు మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం అనేది నాకైతే చాలా సంతోషంగా ఉందమ్మా. ఒకసారి